హాయ్ హలో ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియోలో హెవీ చెస్ట్ సైజ్ ఉండే వాళ్ళకు ఫ్రంట్ పార్ట్ కరెక్ట్గా కుదరట్లేదు, కరెక్ట్గా డాట్ సెట్ అవ్వట్లేదు అనే వాళ్ళకైతే ఈ వీడియో చాలా యూజ్ అవుతుందండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకున్నట్టు చూడండి. కరెక్ట్గా నేను ఫ్రంట్ పార్ట్ పూర్తి స్టిచ్చింగ్ కూడా దీంట్లో చూపించినాను. డాట్ మార్కింగ్ ఎలా చేసుకోవాలి అని కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇలా డాట్ పెట్టుకుంటే కనుక హెవీ చెస్ట్ సైజ్ వాళ్ళకు పర్ఫెక్ట్ ఫిట్టింగ్తో అయితే వస్తుందండి. ఈ వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మనకి ఇక్కడ చూడండి, హ్యాండ్స్ స్టిచ్చింగ్ చేసినప్పుడు జాయింటింగ్ కూడా పడింది, అయినా కూడా మనకి ప్లస్ సింబల్ ఏమాత్రం పాడవుకున్నట్టు కరెక్ట్గా వచ్చింది. ఇలా కరెక్ట్గా రావాలంటే మనం ఫ్రంట్ పార్ట్లో ఎలాంటి టిప్స్ పాటించాలి అని కూడా చెప్తున్నాను. వీడియో ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ లైక్ చేయండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇక లేట్ చేయకున్నట్టు ఈ స్టిచ్చింగ్ ప్రాసెస్ని చూసేద్దాం. ఈ బ్లౌజ్ కటింగ్ వీడియో ఫుల్ వీడియో కావాలంటే వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు ఒకసారి చెక్ చేసుకోండి. చాలా వరకు ఎక్కువగా వచ్చే ప్రాబ్లం ఏంటి అనేది అయితే ఇప్పుడు చూద్దామండి. ఇలా సైడ్ స్టిచ్చెస్ దగ్గర చూడండి, ఇలా ఫ్రంట్ పార్ట్ తక్కువగా అయినా వస్తుంది, లేదంటే ఎక్కువగా అయినా అయిపోతుంది. ఇలా ప్రాబ్లం వచ్చినప్పుడు మనకి హార్మోల్ దగ్గర వచ్చేసి స్టిచ్చింగ్ కరెక్ట్గా ఉండకున్నట్టు, ముందుగా చూపించాను కదా ప్లస్ సింబల్, అలా రాకున్నట్టు హెచ్చు తగులు వచ్చేస్తుంది. అప్పుడు కూడా వాళ్ళకు బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్లో కానీ బ్యాక్ పార్ట్లో కానీ పట్టినట్లు అయిపోతుంది, లేదంటే రింకల్స్ లాగా వచ్చేస్తుంది. వాళ్ళకు ఫిట్టింగ్ అనేది సెట్ అవ్వదు. అలాగే మనకి డాట్ ప్రాబ్లం కూడా ఉంటుంది. హెవీ చెస్ట్ సైజ్ ఉన్నప్పుడు డాట్ ఎలా పెట్టుకోవాలి అని కూడా మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ క్లాత్లో నేను ఆల్రెడీ కటింగ్ వీడియోలో డాట్ పెట్టినానండి. దీనికి ఆపోజిట్ క్లాత్లో మీకు ఇప్పుడు డాట్ పెట్టడం అయితే చూపిస్తాను. ఇప్పుడు నేను చూపించే డాట్స్ వచ్చేసి 42 చెస్ట్ సైజ్ నుంచి 46 చెస్ట్ సైజ్ వరకు కరెక్ట్గా సరిపోతుంది. వాళ్ళకి ఎలాంటి లూజు టైట్ రాకున్నట్టు పర్ఫెక్ట్ ఫిట్టింగ్తో అయితే సరిపోతుందండి. ఇప్పుడు నేను చూపించే డాట్ పెట్టుకోవాలి. చూడండి, ఈ స్టార్టింగ్ ప్లేస్ దగ్గర నుంచి కరెక్ట్గా 4 ఇంచెస్ దగ్గరికి ఒక మార్క్ పెడుతున్నాను. బట్ నేను కట్ చేసుకున్న షేపే మీరు కట్ చేసుకుని ఉంటారా లేదా అని నాకు తెలియదు. కాబట్టి చూడండి, మీరు ఈ కటింగ్ వీడియో చూస్తే మీకు ఇంతే వస్తుంది అనమాట. ఇక్కడ గ్యాప్ కటింగ్ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడడానికి ట్రై చేయండి. లేదనుకోండి, మనకి ఇలా పెట్టుకున్నప్పుడు హెచ్చుతగ్గులు అయితే వస్తాయి. ఎందుకంటే ఆ షేప్ మీరు నాలాగే కట్ చేసి ఉంటారో లేదో తెలియదు. కాబట్టి ఈ స్క్వేర్ ఉంటుంది కదా, ఈ స్ట్రైట్ పీస్ దగ్గర నుంచి 4.5 ఇంచుల దగ్గరికి మార్క్ చేసుకుని ఇలా స్ట్రైట్గా లైన్ని డ్రా చేసుకుంటున్నాను. ఇలా లైన్ డ్రా చేసుకుని ఇటువైపు 1.5 ఇంచెస్, అలాగే ఇటువైపు 1.5 ఇంచెస్ కరెక్ట్ డాట్ మార్క్ అయితే మనకి వచ్చేస్తుంది. ఓకేనా? స్ట్రైట్గా ఉండే పీస్ ఉక్స్ పట్టి పీస్ దగ్గర నుంచి స్ట్రైట్గా 4.5 ఇంచెస్ దగ్గరికి మార్క్ చేసుకుని ఇలా మెయిన్ డాట్ని పెట్టుకోవాలి. అలాగే డాట్ లెంత్ వచ్చేసి 3.5 ఇంచెస్ పెట్టుకోవాలి. హెవీ చెస్ట్ సైజ్ కదండి, అలాగే మనకి బ్లౌజ్ లెంత్ కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి 3.5 ఇంచెస్ పెట్టుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ పైనుంచి 1/2 ఇంచెస్ దగ్గరికి ఒక మార్క్ పెట్టి, ఈ మార్క్ దగ్గర నుంచి చూడండి కిందికి ఇలా టేప్ని ఫోల్డింగ్ చేసుకుని సెంటర్ మార్క్ని తీసుకోవాలి. ఇక్కడ మనం డాట్ లెంత్ వచ్చేసి 3 ఇంచెస్ పెట్టుకోవాలి. ఆ తర్వాత అటు ఇటు 1/4 ఇంచెస్ పెట్టుకోవాలి. ఇలా 1/4 ఇంచెస్ దగ్గరికి మార్క్ పెట్టి ఇలా మనం లైన్ డ్రా చేసుకుంటే మనకి ఉక్స్ పట్టి డాట్ కూడా వచ్చేసింది. ఇప్పుడు మనం 3వ డాట్ పెట్టుకోవడానికి చూడండి, నేను ఇక్కడ హార్మోల్ లెంత్ వచ్చేసి 7 ఇంచెస్ అయితే పెట్టుకున్నాను. మీరు ఇక్కడ చూడండి, ఈ 2 డాట్ మధ్యలో మనకి ట్రయాంగిల్ షేప్ వస్తుంది కదా, ఒక ట్రయాంగిల్ షేప్ వచ్చేటట్టు డైరెక్ట్గా మార్క్ పెట్టుకోవచ్చు. నేను ఇక్కడ హార్మోల్ లెంత్ వచ్చేసి 7 ఇంచెస్ పెట్టుకున్నాను. నేను 7 ఇంచెస్ పెట్టుకున్నాను కదా, మీరు ఇంతే పెట్టుకుని ఉంటే కనుక ఇప్పుడు నేను చూపించినట్లే మీరు డాట్ మార్క్ అయితే ఇలా చూడండి పైనుంచి కరెక్ట్గా ఇలా షేప్ని తీసుకుంటే 7 ఇంచెస్ దగ్గరికి మనకి ఈ హార్మోల్ షేప్ దగ్గర కరెక్ట్గా డాట్ పాయింట్ వస్తుందండి. ఒకవేళ మీరు హార్మోల్ లెంత్ 6.5 ఇంచెసే తీసుకున్నారనుకోండి, అప్పుడు ఏంటంటే మనకి కరెక్ట్గా ఇప్పుడు మెజర్మెంట్ అయితే ఇక్కడ చెప్పడానికి రాదు. ఈ 2 డాట్ మధ్యలో ఒక మార్క్ ఇలా పెట్టుకోవాలి. అంటే మనకి ఇక్కడ చూడండి ట్రయాంగిల్ షేప్ ఈ విధంగా కరెక్ట్గా రావాలి. ఇలా వచ్చేటట్టు ఒక మార్క్ పెట్టేసుకోవాలి. అలాగే ఇక్కడ మనం టేప్తో చూడండి, ఈ 2 డాట్ మధ్యలో ఎంత గ్యాప్ అయితే ఉందో ఈ 3వ డాట్ మధ్యలో కూడా అంతే గ్యాప్ ఉండేటట్టు మనం ఇలా కొలుచుకుని మనం ఈ మార్క్ పెట్టేసుకుంటే కొలతలతో అవసరం ఉండదు. ఇలా మనకి క్రాస్గా ఈ మార్క్ అనేది వచ్చేస్తుంది. డాట్ అనేది ఫిట్టింగ్తో పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఆ తర్వాత నాకు ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఇది క్రాస్ కటింగ్లో కట్ చేసుకున్నదండి. నాకు ఇక్కడ వచ్చేసి 4th డాట్ అయితే అవసరం లేదు, 4th డాట్ పెట్టుకోవట్లేదు. ఒకవేళ 4th డాట్ పెట్టుకోవాలి అనుకుంటున్నారు ఇప్పుడు మీరు అంటే, మీకు చూడండి
ఈ రెండు డాట్ మధ్యలో ఓకేనా, మనకి హార్మోల్ డాట్ మెయిన్ డాట్ మధ్యలో చూడండి గ్యాప్ ఎంతైతే ఉందో దాని మధ్యలో ఒక్క మార్క్ ఈ విధంగా పెట్టుకోవాలి ఓకేనా. ఇలా కరెక్ట్గా ఇలా పెట్టుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి కొంచెం గ్యాప్ వదిలి పెట్టుకోవాలి. ఎంత గ్యాప్ అంటే చూడండి ఈ మధ్యలో మార్క్ ఉంది కదా, ఇక్కడ నుంచి 1.5 లేదంటే 2 ఇంచులు గ్యాప్ వచ్చేటట్టు ఇలా మనం పెట్టుకోవాలి. కొంచెం 4th డాట్ మనకి దూరంగా ఉండాలి. ఇలా పెట్టుకున్న తర్వాత వచ్చేసి చూడండి ఈ సైడ్ స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి పైకి 2 ఇంచెస్ దగ్గరికి మార్క్ పెట్టుకోవాలి. 2 ఇంచెస్ దగ్గరికి మార్క్ పెట్టుకొని ఈ మార్క్కి మనం ఈ విధంగా లైన్ని డ్రా చేసుకోవాలి. అటు ఇటు పావు ఇంచెస్ దగ్గరికి మార్క్ చేసుకుని మనం ఇక్కడ డాట్ పెట్టుకోవాల్సి ఉంటుంది. చూడండి ఇలా కరెక్ట్గా డాట్ అయితే పెట్టేసుకోవాలి. నేను ఆపోజిట్లో కూడా ఇదే విధంగా కటింగ్ వీడియోలో డాట్ పెట్టడం చూపించాను ఓకేనా. చూడండి ఇప్పుడు మనం డాట్ పెట్టుకున్న ప్రకారమే స్టిచ్చింగ్ చేసుకోవాలి. పర్ఫెక్ట్గా వస్తుందండి. డాట్ అనేది కరెక్ట్గా సెట్ అవుతుంది. హెవీ చెస్ట్ సైజ్ ఉన్నప్పుడు మనం ఈ విధంగా డాట్ అనేది పెట్టుకోవాల్సి ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఓకేనా. చూడండి మనకి డాట్ స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత వేర్ చేసుకున్నప్పుడు మనకి ఇలాంటి లుక్ అయితే వస్తుందన్నమాట. ఫ్రంట్ పార్ట్లో ఫిట్టింగ్ మనకి పర్ఫెక్ట్గా ఉంటుంది. ఆపోజిట్ ఫ్రంట్ పార్ట్కి కూడా అలాగే డాట్ పెట్టుకోవాలి. చూడండి ఇప్పుడు నేను రెండింటికి కూడా డాట్స్ అయితే పెట్టేసుకున్నాను. ఇలా డాట్ పెట్టుకుంటే మనకి ఒంటికి అద్దినట్లు బ్లౌజ్ వస్తుంది. ఆ తర్వాత చూడండి కాజా పట్టి దగ్గర ఒక పావు ఇంచెస్ ఫోల్డ్ చేసి ఉక్స్ పట్టి దగ్గర కూడా పావు ఇంచెస్ ఫోల్డ్ చేసి ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్నప్పుడు ఇక్కడ చూడండి కింద వైపు ఏమైనా ఎక్స్ట్రాగా ఇలా వస్తే దీన్ని ఇప్పుడే కట్ చేసుకోవాలి. అప్పుడు మనకి ఉక్స్ పట్టి కాజా పట్టి హెచ్చు తగ్గులు లేకున్నట్టు పర్ఫెక్ట్గా వస్తుంది. క్రాస్ పట్టీస్ వచ్చేసి మనం 4 లేయర్స్లో అయితే కటింగ్ చేసుకున్నాం కదండి. చూడండి ఇలా ఉక్స్ పట్టి వైపు ఉండేది ఇలా ఆపోజిట్లో పెట్టుకుని కరెక్ట్గా ఒక మార్క్ అయితే ఇక్కడ పెట్టేసుకోండి ఓకేనా. రెండు కూడా ఇలా ఆపోజిట్లో పెట్టుకుంటే మనకి కరెక్ట్గా సరిపోతుంది. ఈ విధంగా ఒక మార్క్ పెట్టుకోవాలి. ఇప్పుడు చూడండి ఇది మనకి రైట్ సైడ్ వచ్చే దాని మీద వచ్చేసి మనం కింద లైనింగ్ క్లాత్ ఉంటుంది కదా దాన్ని ఈ విధంగా పైన పెట్టేసుకుని కరెక్ట్గా ఇక్కడ ఒక 1/2 ఇంచెస్ ఖర్చుతో స్టిచ్ చేస్తున్నాను ఓకేనా. ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకుని మళ్ళీ ఈ క్లాత్ని కూడా సేమ్ మెథడ్తో ఇలా స్టిచ్ చేస్తున్నాను. మీరు క్రాస్ పట్టి పూర్తిగా స్టిచ్చింగ్ అయ్యే వరకు చూడాలి. అప్పుడే మీకు సైడ్లో వచ్చేసి ప్లస్ సింబల్ వచ్చేటట్టు మీకు ఇక్కడ టిప్స్ అయితే చెప్తున్నాను. ఆ తర్వాత చూడండి ఇలా క్రాస్ పట్టి క్లాత్ని లైనింగ్ వైపు ఉండే క్లాత్ని ఈ విధంగా ఓపెన్ చేసుకుని ఇలా మరొక స్టిచ్ లైనింగ్ వైపు ఉండే క్లాత్ మీద వేసుకుంటున్నాను. ఇలా వేసుకున్న తర్వాత కరెక్ట్గా చూడండి ఇలా మనకి ఆపోజిట్లో ఉండే క్లాత్ ఈ విధంగా మనకి ఫోల్డింగ్ అయితే వస్తుంది కదా. ఇలా ఫోల్డింగ్ అయితే చేసుకుంటున్నాను. కరెక్ట్గా ఇలా ఫోల్డ్ చేసుకుని ఒకదాని మీద ఒకటి ఈ విధంగా పెట్టుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ కరెక్ట్గా క్రాస్గా ఎక్స్ట్రా ఉండే క్లాత్ని నేను కట్ చేస్తున్నాను. ఇప్పుడు మనకి క్రాస్ పట్టి రెడీ అయింది కదా. ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేసుకోవాలి అంటే కటింగ్లో మనం ఎంత జాగ్రత్తగా టిప్స్ పాటించినా కూడా స్టిచ్చింగ్లో కూడా ఈ మెథడ్ని మనం ఫాలో అవ్వాలండి. అప్పుడే మనకి సైడర్స్ దగ్గర హెచ్చు తగులు రాకున్నట్టు సైడ్ స్టిచ్ వేసినప్పుడు పర్ఫెక్ట్గా వస్తుంది. చూడండి ఫ్రంట్ పార్ట్ పైన వచ్చేసి 1/2 ఇంచ్ పైకి ఈ విధంగా ఒక మార్క్ పెట్టుకోవాలి. అలాగే ఈ ఉక్సులు పట్టి వైపు ఇక్కడ కూడా 1/2 ఇంచెస్ పైకి ఈ విధంగా ఒక మార్క్ పెట్టుకోవాలి. ఇలా పెట్టుకుని చూడండి క్రాస్ పట్టి లెంత్ని చెక్ చేసుకోవాలి. ఉక్స్ పట్టి దగ్గర 3.5 ఇంచెస్ ఉంది. అలాగే సైడ్ స్టిచెస్ దగ్గర 2.5 ఇంచెస్ అయితే ఉంది. చూడండి ఇలా క్రాస్ పట్టి స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఇక్కడ మనకి 3.5 ఇంచెస్ ఉంటే సరిపోతుంది. ఇక్కడ ఉంది కదా 3.5 ఇంచెస్, ఆ 3.5 ఇంచెస్ మనకి ఈ గ్యాప్లో ఉండాలి. అలాగే సైడ్ స్టిచెస్ దగ్గర చూడండి మనకి 2.5 ఇంచెస్ అయితే ఉంది కదా. ఆ 2.5 ఇంచెస్ వచ్చేసి మనకి కరెక్ట్గా ఈ క్రాస్ పట్టి దగ్గర కూడా కరెక్ట్ 2.5 ఇంచెస్ దగ్గరికి మార్క్ పెట్టుకోవాలి. ఈ ఎక్స్ట్రా ఉండే ఖర్చుని మనం ఇప్పుడు కట్ చేసుకోవాలి. కరెక్ట్గా ఒక షేప్ తీసుకుని కట్ చేసుకుంటే మనకి ఆ తర్వాత మనకి పర్ఫెక్ట్గా సైజ్ స్టిచెస్ వస్తుందండి. ప్లస్ సింబల్ పర్ఫెక్ట్గా వస్తుంది. మీరు 4th డాట్ ఒకవేళ స్టిచ్చింగ్ చేయాలనుకున్నారనుకోండి, 4th డాట్ స్టిచ్చింగ్ చేసిన తర్వాత సేమ్ మీరు ఫ్రంట్ పార్ట్ని ఇదే విధంగా కొలుచుకొని ఆ తర్వాత క్రాస్ పట్టిని స్టిచ్చింగ్ చేసుకోవాలి. చూడండి ఫ్రంట్ పార్ట్ క్రాస్ పట్టి దగ్గర స్టిచ్చింగ్ చేసిన తర్వాత మనకి ఇక్కడ 1/2 ఇంచ్ ఖర్చుల కోసం పోతుంది. ఇలా 1/2 ఇంచెస్ ఖర్చుల కోసం పోతే కరెక్ట్ మనకు కావాల్సిన మెజర్మెంట్ అయితే వచ్చేస్తుంది. ఇప్పుడు క్రాస్ పట్టి స్టిచ్చింగ్ చూడండి కరెక్ట్గా రైట్ సైడ్ ఆపోజిట్లో పెట్టుకుని 1/2 ఇంచ్ ఖర్చుతో నేను ఇక్కడ స్టిచ్ చేసుకుంటున్నాను. ఇలా కరెక్ట్గా 1/2 ఇంచ్ ఖర్చుతో మొత్తాన్ని కూడా ఈ విధంగా స్టిచ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు రైట్ సైడ్కి ఇలా పెట్టుకుని చూడండి కరెక్ట్గా పైనుంచి నీట్గా ఫోల్డ్ చేసుకుని సెంటర్కి అయితే తీసుకోవాలి. ఇలా మధ్యలోకి తీసుకుని మళ్ళీ దీన్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకుని కరెక్ట్గా ముందుగా స్టిచ్ వేసుకున్నాం కదా 1/2 ఇంచెస్, దాని మీదనే మనం స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ కూడా స్కిప్ చేయకున్నట్టు చూడండి ఫ్రెండ్స్, మీరు అప్పుడే అర్థమవుతుంది. ఎందుకంటే మళ్ళీ సైడ్ స్టిచెస్ వేసుకునే దగ్గర ఏం మిస్టేక్ చేసి ఉంటామో అని మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను.
ప్లీజ్ స్కిప్ చేయకున్నట్టు చూడండి, అప్పుడే అర్థమవుతుంది. ఓకేనా? చూడండి, ఇప్పుడు మనం ఇలా చిన్న చిన్న కట్స్ పెట్టుకున్నాం కదా. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ని ఇలా లోపలి వైపుకు టర్న్ చేసుకోవాలి. మనకి ఫ్రంట్ సైడ్ రాంగ్ సైడ్ రెండు కూడా మనకి ఇన్విజిబుల్గా క్రాస్ పట్టి అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు మనకి చూడండి, ఇలా సైడ్ స్టిచెస్ దగ్గర 2 ఇంచెస్ ఖర్చుల కోసం పెట్టుకుని ఉంటాం కదా, అక్కడ మనం ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసి ఈ విధంగా చెక్ చేసుకోవాలి. ఓకేనా? మనం షోల్డర్ జాయింట్ చేసి హ్యాండ్స్ జాయింట్ చేసిన తర్వాత చెక్ చేసుకోకూడదు. ఇప్పుడే ఇలా చెక్ చేసుకుంటే మనకి కరెక్ట్గా వస్తుంది. పూర్తి బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత మనకి ఫ్రంట్ పార్ట్లో ఒంటికి అద్దినట్లు బ్లౌజ్ రెడీ అవుతుందండి. ఫ్రంట్ పార్ట్లో మీకుండే డౌట్ మొత్తం క్లియర్ చేశానని అనుకుంటున్నాను. ఈ మెథడ్తో మీరు కూడా స్టిచ్చింగ్ చేసి ట్రై చేయండి ఫ్రెండ్స్. తప్పకుండా ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా వస్తుంది. ఫ్రంట్లో మాకు కరెక్ట్గా సెట్ అవ్వట్లేదు, లూజు టైట్ వస్తుంది అనే వాళ్ళకైతే ఈ వీడియో చాలా యూజ్ అవుతుందన్నమాట. ఇలా మీరు స్టిచ్చింగ్ చేసుకుంటే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇది వాళ్ళు వేర్ చేసుకున్న తర్వాత కూడా నేను ట్రయల్ చూసిన తర్వాతే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. వీడియో వస్తే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్. అప్పుడే ఈ వీడియో మరికొందరికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది.